మనకి పివి సింధు గారు నిన్న ఆవిడ స్పోర్ట్స్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్కి భూమి పూజ చేశారు. దీని మీద వైఎస్ఆర్సీపీ వెంటనే మొదలుపెట్టింది. ఎందుకంటే నిజంగానే 2019 సెప్టెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడని కలిసి ఆవిడికి 5 ఎకరాలు కేటాయిస్తా అన్నారు, కేటాయించారు కూడా. దాంట్లోనే వారి తల్లిదండ్రులతో భూమి పూజ కూడా చేశారు. ఇప్పుడు దాని మీద మళ్ళీ నారా లోకేష్ గారి చేత భూమి పూజ చేయించడం ఏంటి అని ఒక ట్రోలింగ్ జరుగుతుంది. అయితే ఆ ట్రోలింగ్ మామూలుగా జరగడం వేరు, రాజకీయ పక్షాల మధ్య జరగడం వేరు. పివి సింధు గారు కూడా దానికి స్పందించే రీతిలో ట్రోలింగ్ జరిగింది. దానికి ఆవిడ సమాధానం చెప్పారు. కానీ సమాధానం చెప్పడాన్ని టీడీపీ తనకు అనువుగా మార్చుకున్నా కూడా ఆవిడ చెప్పిన దాంట్లోనే ఒక కీలకమైన విషయం ఉంది. అది ఏంటి అంటే, యాక్చువల్గా అప్పుడే భూమి పూజ జరిగింది, మేము స్టార్ట్ చేశాము. కానీ చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్లో దాన్ని ఆపేసాము, నిలిపివేశాము. ఎందుకంటే దాన్ని ఒక స్పోర్ట్స్ మొత్తానికి ఒక హబ్లా తయారు చేద్దాము అన్నారు కాబట్టి నేను ఆపాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరి ప్రమేయం కనబడుతుంది, ఎవరి జోక్యం కనబడుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్థలంలో, వారు కేటాయించిన స్థలంలో భూమి పూజ చేసుకొని పనులు ముందుకు సాగుతుంటే, ఇది ఓన్లీ బ్యాడ్మింటన్ కాదు, అసలు స్పోర్ట్స్కి చేస్తాను, ఇప్పుడే చేయొద్దు, మేమే చేస్తాము అంటే దానిని ఎలా క్రెడిట్ తీసుకుంటారు ఈ ప్రభుత్వం? తీసుకోవడానికి అర్హత ఉండదు కదా. ఇది ఒక వాదన. కానీ అక్కడ ఎవరికైతే కేటాయించబడిందో వారే వచ్చి గ్రీన్ కో వారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇలా చేశారు, ఇలా చేద్దామన్నారు, సో ఇలా వెళ్తున్నాం ముందుకి అన్న తర్వాత ఇక చర్చ ఉండదు. అయితే ఇది ఎవరి సొమ్ము కాదు, ప్రభుత్వం సొమ్ము. ప్రభుత్వంలో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించారు. ఇప్పుడు ఈయన అయితే ఇంకొకటి, ఇక్కడ భూమి పూజలు చేయాల్సిన అవసరం ఏమిటి? ఉన్నదాన్నే విస్తరించుకుంటూ పోవచ్చు. కానీ మన హయాంలో ఏదో జరిగిందని చెప్పాలి కదా, దానికోసమే. అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్ ఈవెంట్ కాంప్లెక్స్ కానీ, ఇంటిగ్రేటెడ్ హబ్ కానీ, మరొకటి కానీ జగన్మోహన్ రెడ్డి గారికే ఇవ్వాలి సింహభాగం. ఆయన కేటాయించిన దాంట్లోనే కదా ఇప్పుడు కూడా చేస్తుంది. మహా అయితే ఇప్పుడు ఇంకొక 2-3 ఎకరాలు కేటాయించవచ్చు ఎక్స్ట్రాగా. అని ఇవన్నీ ఎంతమందిని తయారు చేస్తున్నాయి అనేది కూడా ఆలోచించాలి. ఒక క్రీడల్లో టాప్ రేంజ్కి చేరిన తర్వాత వారికి ఒక స్థలం కేటాయించి అక్కడ ఒక హబ్ కట్టిస్తాము, మీరు భావి భారత క్రీడాకారులను తయారు చేయండి అనేది ఒక పాలసీగా అందరు తీసుకుంటారు. రాజశేఖర్ రెడ్డి గారు సానియా మిర్జా గారికి, ఆ తర్వాత నైనా నెహ్వాల్ అని మీకు తెలియదు చాలామందికి, టేబుల్ టెన్నిస్లో ఒక ఛాంపియన్, వరల్డ్ ఛాంపియన్ అమ్మాయి. అంతేకాదు చదువుల్లో కూడా చాలా చిన్న వయసులోనే ఎక్కువ చదువులు, అంటే 7 ఏళ్లకే 10th క్లాసు, 10 ఏళ్లకే డిగ్రీలు ఇట్లా ఉంటాయి కదా. ఇలాంటి హోదాలు కూడా సంపాదించింది అమ్మాయి. నిజంగా ప్రతిభ అంటే అది. వారిని కూడా ప్రోత్సహించాలి ఈ సందర్భంలో. నైనా నెహ్వాల్ పేరు గుర్తుపెట్టుకోండి, సైనా నెహ్వాల్ మాత్రమే కాదు. ఇలా పేరు తెచ్చుకున్న క్రీడాకారులకే మనం క్రీడా గ్రామాలు నిర్మింపజేయటం కాదు, నిజంగా ప్రతిభ ఉన్న చోట ఎవరికైనా సరే స్థలాల కేటాయింపు, క్రీడాకారులని వెలికి తీయటం ఇవన్నీ చేయాలి. ఈ మధ్యలో ఈ క్రెడిట్ కోసమని కొట్టుకోవటము, ఆ ఫ్యాక్ట్ ఏంటనేది ఇంకొకళ్ళు వచ్చి చెప్పటము, ఇవన్నీ పక్కన పెడితే క్రీడల్ని రాజకీయాలకి వాడుకోకండి. మీరు నిజంగా స్పోర్ట్స్ హబ్ని ఆ రేంజ్లో చేయాలి అనుకుంటే అది పూర్తయిన తర్వాత చేయించాల్సింది. భూమి పూజలు పదే చేయటం ఏమిటి? ఇప్పుడు అక్కడ ఆల్రెడీ చేసిన భూమి పూజ ఏం చేస్తుంది మరి అక్కడ ఆ స్థలం? ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. సోషల్ మీడియా ఏది వదలదు. ఎందుకు అంటే ఈ రోజున ఒకళ్ళు మాట్లాడితే రేపు ఇంకొకళ్ళు మాట్లాడతారు వేరే విషయం గురించి. ఒకే వ్యక్తి అన్ని విషయాల గురించే మాట్లాడుతూ ఉండరు. సో అలా విస్తృత పరిధి అనమాట సోషల్ మీడియాది. ఒక మీడియా ఛానల్లో ఒక మహా ఉంటే 24 గంటలు ఉంటుంది, కానీ సోషల్ మీడియాలో 24 గంటలు కాదు. ఎందుకంటే అనేక మంది మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ సమాధానం చెప్పడం ప్రతి ఒక్కళ్ళ పని కాదు. కానీ ఆవిడే స్వయంగా ఎందుకు రెండోసారి భూమి పూజ అన్నారు కదా, దానికి నేను సమాధానం చెప్తున్నాను అంటే అది సోషల్ మీడియా పవర్. ఎక్కడైనా గమనించాలి. ఏం గమనించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అది కేటాయించారు, దానినే వీలైతే మెరుగుపరచాలి. అంతేగాని జగన్ ఏమీ చేయలేదు, జగన్ ఇవ్వలేదు, ఇలాంటి మాటలు మాట్లాడద్దు.
ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే ఒక మంచి పాలసీ తీసుకున్నప్పుడు దాన్ని కొనసాగించాలి. వీలైతే క్రెడిట్ ఇవ్వండి, లేకపోతే అంతటితో ఆపేయండి. కానీ విమర్శలకు పాల్పడకూడదు. విమర్శలకు పాల్పడినప్పుడు రివర్స్ గేర్లో మనకే వచ్చి పడతాయి. ఇది నా ఉద్దేశం.